ఈ ఫేర్వెల్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి అందరికీ మొదటగా స్వాగత సుమాంజలు. ముందుగా మన పాఠశాల హెడ్ మాస్టర్ అయినటువంటి శ్రీ చంద్రశేఖర్ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం మన పాఠశాల బయాలజీ టీచర్ అశోక్ చక్రవర్తి సార్ రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, సిద్ధయ్య సార్ గారిని పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వేదికపై ఆశలైనటువంటి ప్రధానోపాధ్యాయులు మేడం గారికి, అదేవిధంగా బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయ బృందానికి, మా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరికీ నా యొక్క నమస్కారం సార్. బదిలీ అనేది ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుని జీవితంలో ఒక కార్యక్రమం. అది ప్రతి ఒక్కరూ బదిలీ కావాల్సిందే. కాబట్టి బదిలీ అవుతున్నప్పుడు మనకు ఆ పాఠశాలలో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం, వెళ్ళినటువంటి పాఠశాలలో మనం చేసినటువంటి పనులన్నింటినీ అక్కడ అనుసరించడం, ఇవి సాధారణంగా జరిగేటువంటి విషయాలు. కాబట్టి మన పాఠశాల నుండి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ మనము ఒక చిరు సన్మానం అనేది చేయడం అనేది ఒక కార్యక్రమం అనేది ప్రతి పాఠశాలలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మొదటగా మనము సన్మాన కార్యక్రమాన్ని అనేది నిర్వహించుకొని తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. మొదలు పయనం అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం, ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్ది ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్ది ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ. పాఠశాల నుంచి బదిలీపై వెళ్ళినటువంటి అందరు ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఒకేసారి సన్మానం చేయడం జరుగుతుంది. మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. సత్కరించవలసిందిగా కోరుచున్నాము. సో మన గ్రామ పెద్ద శ్రీకాంత్ అన్న గారికి స్వాగతం తెలుపుతున్నాము. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు, డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు, తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు, రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, నీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గణేశ్ గారిని సన్మానించవలసిందిగా శ్రీనివాస్. శ్రీ
జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. తీరునో మీరు నమ్మేమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెవిట సరితూనా టీచర్ల గొప్పతనం. ఈ నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. ఈ నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు బయాలజీ టీచర్ గా ఎలా తీర్చుకోగలం సార్ గారిని సన్మానించవలసిందిగా. ఎలా మరచిపోగలమా మంచితనం. బదిలీపై వెళ్ళినటువంటి మాకు ఇప్పుడు ఉన్న 8 మంది టీచర్స్ సన్మానం చేయాలని అనుకున్నారు అప్పుడు సరస్వతి పూజ రోజు. ఆ రోజు కుదరలేదని చెప్పేసి ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్లకు చిన్న మెమెంటోతో వాళ్ళు పిల్లలు ఎవరు లాస్ట్ ఇయర్ 10th క్లాస్ పిల్లలు సత్కారం చేస్తున్నారు. అందుకు అనుమతించవలసిందిగా గౌరవ ప్రధానోపాధ్యాయుల వారికి విన్నవించుకుంటున్నాను. విద్యార్థులు సన్మానించడం అంటే వారు పొందుతున్నటువంటి గొప్ప గౌరవంగా స్వీకరించాలి. అది గౌరవం కూడా మాకు, కాబట్టి ఖచ్చితంగా అనుమతిస్తాం సార్. మీరు ఆ గురువుల గొప్పతనాన్ని తెలియజేస్తూ మన పిల్లలు 9వ తరగతి విద్యార్థులు ఒక ఎలా తీర్చుకోగలం నీ రుణం. ఎలా మరచిపోగలమా మంచితనం. గురువర్యా గురువర్యా నీ మాటే మా మనసులకి కదలునయ్యా. గురువర్యా గురువర్యా నీతోటే మా బతుకులకు కదలునయ్యా. గురువర్యా ఎలా తీర్చుకోగలం నీ రుణం. మమ్మల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇక్కడికి ఆహ్వానించినందుకు ఫస్ట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మేము ఇక్కడి నుంచి వదిలి వెళ్ళేటప్పుడు చెప్పేది ఒకటే, వెతుక్కుంటూ వచ్చినా మీ గ్రామానికి అని. వస్తుంది ఎవరిని అడిగితే అంటే ఇంకొద్ది దూరం పోతానే వస్తుంది మేడం, ఇంకొద్ది దూరం పోతానే వస్తుంది మేడం అని. దాదాపుగా మేము మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 185 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తే మాకు ఈ గ్రామం కనిపించింది. లేదు, విద్యార్థులుగా మీరు చేయాల్సినదేమి ఇప్పుడు ఇచ్చినటువంటి రెస్పెక్ట్ మీరు ఎక్కడ చూపించాలో, మాకు ఎక్కడ చూపించాలమ్మా? చదువులో చూపించాలి. మన ఫణిరాజ్ సార్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మిమ్మల్ని విడిచి వెళ్తాడడానికి మాకు కూడా బాధే ఉంది, కానీ వృత్తిరీత్యా ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ కానీ ధర్మం అది చేయాల్సిందే. ఆ ధర్మాన్ని
నిర్వర్తించకుండా ఉండడానికి ఏ ఉపాధ్యాయుని కూడా అర్హత లేదు. కంపల్సరీ ఎక్కడైనా కానీ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు వెళ్ళవలసిందే. ఎందుకంటే ఇటువంటి మేము ట్రాన్స్ఫర్ అయినా ఎక్కడికి వెళ్తాము, ఇంకో స్కూల్కే వెళ్తాం. అక్కడ కూడా మీలాంటి పిల్లలే ఉంటారు, వాళ్ళకు కూడా న్యాయం చేస్తారు. మరి మీకు కూడా ఏం చేస్తారు, ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయిన ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళు వస్తారు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు మమ్మల్ని అందరినీ చాకచక్యంగా ఏ ఉపాధ్యాయునికి రిస్క్ లేకుండా ఒక పిల్లవాడిని మిమ్మల్ని ఎలా అరుస్తూ ఉన్నో మమ్మల్ని కూడా అలానే అరిచి మీ అందరికీ చక్కని విద్యాబుద్ధులు అనేది చెప్పించడానికి మేడం గారు కృషి చేసినారు. మేము కూడా చెప్పిన మాటలు ఖచ్చితంగా విని ఫాలో అవుతే మీరు కూడా మంచి పౌరులుగా కావడానికి అవకాశం ఉంటుంది. సార్ హేమలత మేడం గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం మేడం. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. మరి నేను ట్రాన్స్ఫర్ అయినానా లేదని చాలామందికి డౌట్. ఈ మేడం ఏంటంటే ట్రాన్స్ఫర్ అంటారు, మళ్ళీ ఈ స్కూల్కే వస్తున్నాను అనేది చాలామందికి డౌట్ ఉంది. ఇప్పుడు మీకు క్లియర్ అయింటుంది కదమ్మా, ట్రాన్స్ఫర్ అయితే అయినాను. కాకపోతే మీకు హిందీకి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి కొత్త వాళ్ళు వచ్చేదాకా నేను ఇక్కడ కంటిన్యూ అవుతాను. అర్థమైందా? మరి నేను ఈ స్కూల్కి వచ్చి జూలై 17కి ఖచ్చితంగా 6 ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి వృత్తి ధర్మం అన్నమాట. నలుగురు తెలుగు టీచర్ అంటే సామాన్యమా, నేను ఒక్కడే అనుకుంటుంది, అబ్బాయి పర్వాలేదు మేడం నాకు మంచి విషయాన్ని నాకు చెప్పిన మల్లెమ్మడి పాటతో మీ అందరి మనసులో మరి ఆనందింపజేయాలని కోరుకుంటున్నాను. చెప్తాను, ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. మరి పాటతో ముందు చూస్తాను. ఓ మల్లె మొగ్గ, ఓ మల్లె మొగ్గ, ఉదయానికి వికసిస్తావు, సువాసన వికసిస్తావు. జై హింద్, జై భారత్. ఈ పాట వినే అవకాశం మనకు రాకపోవచ్చు. మంచి ఎనర్జీ డ్రింక్స్ సార్ మా పిల్లలకి ఆకలయ్యే టైంలో పవర్ఫుల్ బూస్టింగ్ ఇది. ఈ బూస్ట్ సందేశం ఇవ్వడంలో తనదైన శైలిలో మన గణేష్ సార్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఉన్న అందరికీ వందనాలు తెలుపుతున్నాను. బాధపడుతూ వచ్చినారు, పోయేటప్పుడు అందరూ బాధపడుతూనే పోతున్నారు. వచ్చేటప్పుడు బాధపడినారు, పోయేటప్పుడు కూడా బాధపడుతూనే పోతున్నారు. ఎందుకంటే ఇది ఎట్లుంటుందో తెలియదు. పోయేటప్పుడు సంతోషంగా పోతున్నారా అంటే లేదు, మీరంతా బాగా అలవాటు పడినారు కాబట్టి బాధపడుతూనే పోతున్నారు. అందరి దగ్గర కలిసిపోతారు. చిన్నపిల్లలు అమలకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళక్క మాట్లాడతా. రమణారెడ్డి శివ ఇప్పుడే కాదు, ఇప్పుడు వెళ్ళా అక్కడ కొత్త స్కూల్లో వెళ్తే ఒకసారి నన్ను విడిచిపెట్టి ఉండలేని పరిస్థితికి వచ్చినాడు పాపం. 4 రోజులు నేను ట్రైనింగ్ ఉంటే గణేష్ నాకు చాలా బోర్ కొట్టింది అన్నాడు. ఈనాటి సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల హెచ్ఎం అయినటువంటి చంద్రశేఖర్ సార్ గారికి, అలాగే మా హెచ్ఎం అయినటువంటి శ్రీమతి శశికళ మేడం గారికి, అలాగే బదిలీలపై వెళ్ళినటువంటి నాతోటి ఉపాధ్యాయులకి, అలాగే బదిలీపై వచ్చినటువంటి సిద్ధయ్య సార్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాల 5 నెలల 11 రోజుల నా యొక్క ఈ సర్వీస్ని పూర్తి చేసుకోవడానికి సహకరించినటువంటి ముఖ్యంగా విద్యార్థులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సర్వీస్ని పూర్తి చేసుకోవడానికి సహకరించిన నా హెచ్ఎంలకు కానీ, అంటే కృష్ణవేణి మేడం కానీ, శశికళ మేడం గారికి కానీ, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ, అలాగే గ్రామ పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరి ఈ విధంగా మమ్మల్ని అభిమానిస్తున్నారు అనేటువంటిది ఈ క్రమశిక్షణ బట్టే మాకు అర్థమవుతుంది అన్నమాట. మమ్మల్ని మీరు ఎంత అభిమానించారు అని చెప్పేసి. ముఖ్యంగా మరియు శశికళ మేడం గారికి, గ్రామ పెద్దలైనటువంటి శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి, నా తోటి ఉపాధ్యాయులకి
పిల్లలకి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకా ఇప్పటికే అందరూ చాలా మాట్లాడేశారు, కానీ ఇది మా స్కూల్లో మా చివరి సందేశం కాబట్టి కొద్దిగా ఓపికగా వినండి. మళ్ళీ మేము మాట్లాడలేము, మా మాటలు మీరు వినలేరు. అసలు ఇంకొకటి అయితే కోరుకుంటాను సార్, మీ వయసు వచ్చినా మేము కూడా మీలాగే వర్క్ చేయాలని అయితే అది ఖచ్చితంగా కోరుకుంటాను. నేనైతే అంతే వర్క్ హాలిక్. ఎక్కడ కూడా మీ అంత ఒబీడియంట్ కానీ తెలివిగా జిజ్ఞాస నేర్చుకోవాలనే ఉత్సాహం ఎక్కడా కూడా నాకైతే ఏ పిల్లల్లోనూ కనిపించలేదు. మీలో చాలా కనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే నాకు ఇంకా మేడం చెప్పారు 3 hours చదువుకొని, అది మేము అలా ప్రిపేర్ అయ్యి చెప్పాలి అనేది కూడా మీ ఉత్సాహాన్ని బట్టే మేము ఉంటుంది, మాది కూడా ఉంటుంది. మీరు అంత ఉత్సాహంగా పాఠాలు విన్నారు కాబట్టి మేము కూడా అంత కష్టపడి ఇంకా కొత్త కొత్త విషయాలు మీకు చెప్పాలని ప్రిపేర్ అయ్యి కూడా మళ్ళీ ఇక్కడికి రాగలిగాము. మేడం నాకు సన్ లాగా ట్రీట్ చేస్తున్నారు. నాకు ఒకటే కాదు, అశోక్ సార్కి, నాకు, సంధ్యా మేడంకి, మా ముగ్గురికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినారు మేడం. మేడం ఇంట్లో కూడా చాలాసార్లు చెప్పినాను మేడం, నేను హెచ్ఎం మేడం నాకు యాజ్ ఎ సన్ యాజ్ ఎ డాటర్గా ట్రీట్ చేస్తారంటే మా మదర్ జోకింగ్గా మరి అక్కడే ఉండిపో అన్నారు మేడం. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.